హలో అందరికీ అందరు బాగున్నారు అనుకుంటా. సో ఇవాళ వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా ఒక ఎడిటింగ్ వీడియో అయితే పెట్టినా కదా. సో ఇట్లా స్కైలోకి వెళ్ళిపోవడం అది ఎట్లా అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేసిరు అండ్ కొంతమంది కాల్స్ కూడా చేసి అడిగిరు. సో మీ అందరి కోసం అది ఎట్లనో నేను ఈ వీడియోలో నేర్పిస్తా. సో మీరందరూ నా కోసం మన ఛానల్ని ఒక ఇద్దరు ముగ్గురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపియండి. అండ్ మన మణికాంత్ ఎఫ్సీ అనే పేజ్ని ఒక 50K ఫాలోవర్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ మన ఎడిటింగ్ వీడియో కంటే ముందు మన ఫ్రీ ఎడిటింగ్ ఛానల్ అనేది ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్లో బయోలో ఉంటుంది. అందులో నేను అన్ని ఎడిటింగ్ అప్డేట్స్ ఫ్రీగా ఇస్తూ ఉంటా. సో అక్కడికి వెళ్ళి అన్నీ తీసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే, ఎడిటింగ్ వీడియోస్ అన్ని ఎడిటింగ్ వీడియోకి సంబంధించిన ఆర్టికల్స్ ప్రతి ఒక్కటి అందులో ఇస్తా. ఈ వీడియోకి సంబంధించింది కూడా అందులోనే వస్తాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దానికంటే ముందు మనకి ఎడిటింగ్ యాప్ అని అడుగుతున్నారు. సో యాప్ నేమ్ నేను చెప్పాను, యాప్ నేమ్ చెప్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ చేస్తున్నారు. మీకు తెలుసు కదా యాప్ నేమ్. సో ఎడిటింగ్ సంబంధించిన యాప్ అండ్ క్లారిటీ ఎట్లా పెంచుకోవాలి అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్పిన. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే సో ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నా, నన్ను ఫాలో అవుతున్నట్టు స్క్రీన్ షాట్ పెట్టినా మీకు లింక్ వచ్చేస్తుంది, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్. సో మీరు అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సో ఇప్పుడు మన వీడియో ఎడిటింగ్ అయితే పోదాం. మరి ఇంకా మీకు ఏ ఎడిటింగ్ వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరి మెసేజ్ కూడా యాక్సెప్ట్ చేస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నా అని చెప్పి ఊకే కాల్ చేయకండి. సో మన ఎడిటింగ్ వీడియో కంటే ముందు నాకు ఏమేమి ఆర్టికల్స్ పట్టినాయి అంటే, సో నాకు ఒక గ్రీన్ స్క్రీన్ కావాలి, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి గ్రీన్ స్క్రీన్ కావాలి. సో నేను మా లోకల్ ఏరియాలో నేనైతే ఒక 1300 రూపీస్ పెట్టినా అనుకుంటా, నాకు గుర్తులేదు, అంటే గ్రీన్ బట్టకి. సో 1300 రూపీస్ పెట్టుకున్నా. సో ఇద్దరు మా ఫ్రెండ్స్ అయితే పట్టుకున్నారు పక్కన. అండ్ ఇంకొకటి ఏంటంటే, కింద ఒక టబ్ ఉంటుంది, ఆ టబ్బు మీద నేను పండుకున్నాను అనమాట. సో నా బడ్జెట్లో, నా దగ్గర డబ్బు లేదు కదా, సో నా బడ్జెట్లో నేను ఇవన్నీ వీడియో అయితే షూట్ కంప్లీట్ చేస్తున్నా. సో నేను తీసే ప్రతి ఒక్క వీడియో కూడా నేను బడ్జెట్ పెట్టాను. సో అందరి దగ్గర బడ్జెట్ ఉంటుంది, నా దగ్గర బడ్జెట్ ఉండదు, అంతే. బడ్జెట్ లేకుండా నేను కంటెంట్ క్రియేట్ చేస్తాను. సో మీకు కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి, షేర్ చేయండి. నేను ఎట్లా ఎడిట్ చేస్తున్నానో మిమ్మల్ని కూడా అట్లనే మారుస్తా. సో మనమైతే ఎడిటింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మీకు గుర్తుంది కదా, కెమెరామ్యాన్ ఎట్లుండాలంటే కొంచెం క్లోజ్ రేంజ్ ఇట్లా కిందికి పెట్టి, సో కొంచెం ఇట్లా అంటే కొంచెం రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే కరెక్ట్ గ్రీన్ స్క్రీన్ మళ్ళీ బయటికి వెళ్ళొద్దు. సో ఇవన్నీ పాయింట్స్ అనేది ఉండాలి, నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మన ఎడిటింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఎడిటింగ్ వీడియో కంటే ముందు మనకు ఒక ఫ్యాన్ అనేది కావాలన్నమాట. సో నేనైతే ఫ్యాన్ యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను మా బాయ్ దగ్గర చేసిన కాబట్టి కనెక్షన్ లేకుండే. సో ఫ్యాన్ అనేది నేను గుర్తుంది, చాలామంది మర్చిపోయారు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో నాకు గుర్తుంది, ఫ్యాన్ తీసుకోండి, ఒక చిన్న ఫ్యాన్, ఎందుకంటే హెయిర్ అనేది ఎగురుతుంది అన్నమాట. సో అప్పుడు రియలిస్టిక్గా వస్తుంది వీడియో కూడా. సో ఇదంతా గ్రీన్ స్క్రీన్ ముందే చేయాలి, ఎక్కడ చేయొద్దు, మళ్ళీ మీరు ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ కాదు సరిగ్గా. సో మనం ఎడిటింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు చూసినందుకు. సో మన ఎడిటింగ్ వీడియో అయితే వెళ్ళిపోదాం. సో ఎడిటింగ్ కంటే ముందు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా మీకు. ఎడిటింగ్ చేయాలంటే ఓపిక అనేది ఉండాలి. ఓపిక లేకపోతే మీరు ఎడిటింగ్ చేయలేరు అన్నమాట. సో ఎంత ఓపిక ఉంటే అంత మంచిగా ఎడిటింగ్ చేయొచ్చు. అండ్ ఇంకా మంచి మంచి థాట్స్ కూడా వస్తాయి మీకు. సో నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది మీరు కనిపిస్తుంది కదా మీకు. ఈ క్లిప్ అనేది మీకు చాలా ఈజీ. ఈ క్లిప్ అనేది నేను షార్ట్ రేంజ్లో తీసిన. సో ఇది ఉన్నదా, ఇక్కడ ఒకటి గమనించాలి మీరు. ఒకటి దగ్గరగా చూడండి. ఇప్పుడు ఒకటి అగో, అక్కడ ఇమేజ్ అనేది ఒకటి క్లారిటీ మిస్ అవుతుంది చూడండి, అగో మిస్ అయిందా. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే, ఇది ఒక స్క్రీన్ షాట్ అన్నమాట. ఇగో కనిపిస్తుందా, మీరు ఒకసారి గమనించండి, స్క్రీన్ షాట్ ఇది. సో నేను ఏం చేసిన అంటే, ఇక్కడికి రాగానే నేను ఏం చేసిన అంటే, దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ ఫ్రీజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, కిందికి ఇట్లా ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది, నేను చూపిస్తా చూడండి. ఫ్రీజ్ చేస్తే ఇక్కడ ఆగిపోతుంది ఇది. సో ఇది ఒక ఇమేజ్ లాగా మారిపోతుంది. మారిపోయినప్పుడు నేను ఏం చేసిన, తీసుకున్నా స్క్రీన్ షాట్ తీసి నేను ఏం చేసిన అంటే దీన్ని క్రాప్ చేసుకున్నా. ఎగ్జాక్ట్ క్రాప్ చేయాలి. క్రాపింగ్ ఈజ్ ద బెస్ట్, అంటే కరెక్ట్ చేయాలి వర్క్ కూడా నీట్గా, ఎక్కువ తక్కువ కాకుండా. సో నీట్గా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. సో కరెక్ట్ క్రాప్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు క్రోమ్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ రిమూవర్ అని ఉంటుంది. ఆబ్జెక్ట్ రిమూవర్ అని సెర్చ్ చేస్తే మీకు నచ్చిన ఏదైనా ఒక వెబ్సైట్,
సో నార్మల్గా నేను ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఇది సెలెక్ట్ చేసుకొని రిమూవ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తా. ఇక్కడ ఒక ఫోటో అనేది తీసుకుంటా. మీకు ఒక ఎరేజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. నేను ఇక్కడ వరకు నేను ఇది ఎరేజ్ చేస్తా, రిమూవ్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మన బాడీ అనేది రిమూవ్ అయిపోతుంది చూడండి. కొంచెం టైం పడుతుంది, పేషెన్స్ మెయిన్ థింగ్. పేషెన్స్ ఉండాలి ఎడిటింగ్ చేయాలంటే, పేషెన్స్. సో చూసిరు కదా ఎంత నీట్గా రిమూవ్ అయిపోయిందో. అండ్ దీన్ని ఏం చేయాలంటే మనం సేవ్ చేసుకోవాలి. దీన్ని సేవ్ చేసేసుకోవాలి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి. సేవ్ అయిపోతుంది. గ్యాలరీలోకి వచ్చిన తర్వాత మ్యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ అక్కడ ఇంతకుముందు అక్కడికి వచ్చినాం కదా, మనం ఫ్రీజ్ చేసుకున్నాం, ఇక్కడ గుర్తుంది కదా. సో ఇక్కడ ఎగిరే దగ్గర ఫ్రీజ్ చేసుకున్నాను నేను, గుర్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓవర్లే ఉంది కదా, ఓవర్లే తీసుకోవాలి. ఇప్పుడు మనం వెబ్సైట్లో నుంచి సేవ్ చేసుకున్న ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మనిషి కనిపించట్లేదు, గుర్తుందా. ఇదే ఫోటోని సేమ్ ఎగ్జాక్ట్ సింక్ చేయాలి దీనికి ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్. క్రాపింగ్ ఎంత నీట్గా చేస్తే అంత నీట్గా అవుతుంది వీడియో కూడా. సో నేను మీకోసం కొంచెం ఫాస్ట్ చేసాను అనమాట. సో దీన్ని కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇట్లా పైకి పోతుంది కదా, కొంచెం ఇట్లా కిందకి పెట్టుకుందాం. ఇప్పుడు సింక్ అయింది. సింక్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు బ్యాక్ వచ్చేసి మీకు ఒక ఎరేజర్ అనే యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక ఫోటో అనేది తీసుకోవాలన్నమాట. ఏం ఫోటో అంటే మీకు గుర్తుంది, ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో ఫ్రీజ్ దగ్గర. సో అది కొంచెం ఇట్లా క్రాప్ చేసుకోవాలి మనిషి దగ్గరికి. క్రాప్ చేసుకున్న తర్వాత ఇట్లా సేవ్ అయిపోతుంది. సేవ్ చేసుకోవాలి. ఇక్కడ అదే తీసేస్తుంది మొత్తం. దాని మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది గ్యాలరీలోకి. సో మళ్ళీ మన యాప్లోకి అయితే వచ్చేసేయాలి. సో ఇక్కడ మళ్ళీ ఓవర్లే అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఓవర్లే మీద క్లిక్ చేసి సేవ్ చేసుకున్నదైతే నేను మళ్ళీ యాడ్ చేసుకుని ఇక్కడ. సో దీన్ని మనము ఎగ్జాక్ట్ సింక్ చేయాలి. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్. దీన్ని కొంచెం ఇట్లా జరుపుకుంటే ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో మనకు కనిపిస్తుంది. సో మళ్ళీ కింది పట్టుకొని దీన్ని ఎగ్జాక్ట్ సింక్ చేయాలి. సేమ్ ఇట్లా సింక్ చేసుకోవాలి. సింక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఎంత నీట్గా సింక్ చేస్తే అంత నీట్గా అవుతుంది అనమాట వీడియో. సో నాకు టైం లేదు కదా అని చెప్పి కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కీ ఫ్రేమ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను యాడ్ చేసిన చూడండి, ఇక్కడ కీ ఫ్రేమ్ ప్లస్ మైనస్. ఇది ఫస్ట్ ఇక్కడ యాడ్ చేయగానే ఒకటి యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒకటి కొంచెం లాంగ్ తీసుకొని ఇట్లా పైకి అనేసేయాలి. ఇప్పుడు చూడండి. సో ఇదంతా చేసిన తర్వాత మీరు దీన్ని కొంచెం క్రాప్ చేసేయాలి. జస్ట్ ఈ ఓవర్లోకి వచ్చేసేయాలి. చూపిస్తా చూడండి. అంటే నేను ఎగ్జాక్ట్ సింక్ చేయలేదు, మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఎగ్జాక్ట్ సింక్ చేస్తే వీడియో అనేది న్యాచురల్గా వస్తుంది. నేను కొంచెం పక్కకు పోతున్నా, నాకు అర్థమైంది పక్కకు పోతుండే, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ సింక్ చేయాలి. సో మీరు నీట్గా చేయాలి. అట్లా నీట్గా చేసిన తర్వాత సో ఇప్పుడు మనము ఎట్లా ఎగరాలో తెలిసిపోయింది కదా. సో ఇప్పుడు మనకి ఇది ఉందా, ఇప్పుడు ఒక క్లిప్ వస్తుంది చూపిస్తా చూడండి. సో దీన్ని ఎగ్జాక్ట్ ఫిల్టర్ చేసేసుకోవాలి. సో ఈ క్లిప్ అనేది మన క్రియేటింగ్ ఛానల్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో తీసుకోండి. అండ్ ఈ క్లిప్ ఇన్స్టాగ్రామ్లో ఇచ్చిన క్రియేటింగ్ ఛానల్ ఉంది, తీసుకోండి. మళ్ళీ చెప్పిన. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇది ఇది నేను చెప్పిన కదా, గ్రీన్ స్క్రీన్లో షూట్ చేయాలి సేమ్ అని చెప్పి. గ్రీన్ స్క్రీన్లో షూట్ చేయాలి. సో ఇది ఉన్నది కదా, సో ఎగ్జాక్ట్ సేమ్ ఇట్లా షూట్ చేసుకోవాలి. ఒక టబ్బు పెట్టుకోవాలి కింద. సో నా బడ్జెట్లో అయితే సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి క్రోమాకి మీద క్లిక్ చేసి ఇట్లా అన్నారంటే అయిపోతుంది. సో సేమ్ దీన్ని క్లీనప్ ఎడ్జెస్ కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఫెడెడ్ ఎడ్జెస్ చేసుకొని మీరు ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇట్లా మాస్కింగ్ చేసుకోవాలన్నమాట. కొంచెం నీట్గా మాస్కింగ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఇట్లా రౌండ్ చేసి దీన్ని మాస్కింగ్ చేసి కొంచెం లైట్ అనాలి. సో అన్న తర్వాత దీన్ని ఏం లేదు, దీన్ని దీన్ని ఇట్లా ఉంచండి. సో ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ అయితే చేసాం చూడండి ఎంత నీట్గా. సో ఇప్పుడు మనకి ఆర్టికల్స్ అనేది ఉంటాయి అనమాట. ఆర్టికల్స్ అంటే నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఆర్టికల్స్ అంటే ఈ మబ్బుల క్లిప్స్ అనమాట. సో ఇది నేను మీకు క్రియేటింగ్ ఛానల్లో ఇచ్చిన మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది, చెక్ చేయండి. సో దీన్ని ఇట్లా యాడ్ చేసుకోవాలి ఓవర్లోకి. సో దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోవాలి, నేను చూపిస్తున్నా చూడండి. రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇంతకుముందు మీరు మాస్కింగ్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో దాన్ని సేమ్ ఓవర్లే క్లిక్ చేయాలి. ఓవర్లే మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఓవర్లేని కొంచెం ఇట్లా కిందికి అనాలి మొత్తం. ఇట్లా కిందికి అన్న తర్వాత ఇప్పుడు ఈ క్లిప్ కదా మనం నేర్చుకునేది, ఇప్పుడు ఈ క్లిప్ నేర్చుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్పిల్ట్ చేసుకోవాలి. స్పిల్ట్ చేసుకొని కొంచెం ఇట్లా అని దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో సేమ్ ఎగ్జాక్ట్ సింక్ అయింది కదా. సో మీరు ఎగ్జాక్ట్ సింక్ చేయాలంటే కొంచెం దీన్ని ఏం చేయాలంటే ఈ ఫ్రేమ్స్తో అడ్జస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు చూపిస్తా చూడండి. కొంచెం ఇట్లా, మళ్ళా ఇట్లా, కొంచెం ఇట్లా. అంటే కీ ఫ్రేమ్స్ అంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ రూల్ చేసేది కీ ఫ్రేమ్స్ అనమాట. సో, అంతే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే విధంగా ఇప్పుడు క్లౌడ్ వీడియో ఉంది కదా! సేమ్ అట్లనే ఇప్పుడు కీ ఫ్రేమ్స్ ఎట్లా అడ్జస్ట్ చేసినాం. సో, దీన్ని కూడా సేమ్ అలానే సేమ్ నేను చూపిస్తా చూడండి. ఇట్లా. సేమ్ ఇట్లా. ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు రియలిస్టిక్‌గా వస్తది చూడండి వీడియో. చూపిస్తా. సో, దీన్ని నేను అంతా ఇప్పుడు మీరేం చేయాలంటే కొంచెం ఇట్లా పెంచాలి. అంటే ఇట్లా కింది నుంచి వస్తున్నట్టు చేయాలి దీన్ని. కొంచెం ఇట్లా గ్రాఫిక్స్‌తోని కొంచెం ఇట్లా సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ సెటప్ ఏందంటే దీన్ని మనం ఏం చేయాలంటే స్పీడ్ చేయాలి. దీన్ని మనం చాలా స్పీడ్ చేయాలి. 1.6x, 1.7 అట్లా స్పీడ్ చేసేసేయాలి దీన్ని గూడా. ఇప్పుడు సింక్ అయితుంది చూడండి. ఇప్పుడు చూడండి. సింక్ అయిందా? సేమ్ అట్లనే. చూసిర్రు కదా మన క్లౌడ్ ఎడిటింగ్ వీడియో అయితే. అండ్ థాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన మణికాంత్ ఎఫ్‌సి అనే ఛానెల్‌ని ఫాలో కొట్టండి ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి. అండ్ బయోలో చెక్ చేయండి. మొత్తం ఫ్రీ ఎడిటింగ్ ఉంటది. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంతవరకు చూసినందుకు కూడా థాంక్ యూ.